గత 2 డేస్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోనే గాని, యూట్యూబ్‌లోనే గాని అభినవ్ దర్శన్ పైన దాడి చేశారు అనే వార్త అయితే వైరల్ అవుతూనే ఉంది. ఎవరు చేశారు అంటే స్వయంగా తనకు తానే చేపించుకొని హై సింపతి డ్రామాని క్రియేట్ చేసిండు. నిజంగా ఇతను సినిమాల్లో యాక్ట్ చేసిండు అంటే దానికి తగ్గట్టు ఇతని నటనకి ఆస్కార్ ఇచ్చినా తప్పు కాదేమో అన్నంత పర్ఫార్మెన్స్ ఒక పీక్ లెవెల్లో చేసిండు కూడా. అదొక సాంగ్ ఉంటుంది చూసారా, నటనకు నవత తరగని యువత అన్నట్టు ఆ టైప్లో చేసిండు అనమాట. సో ఇదంతా నిజం అనుకొని అండ్ భాను మేకల గారు జర్నలిస్ట్ కమ్ సోషల్ యాక్టివిస్ట్, తను బాగా సపోర్ట్ చేయడం, అక్కడికి వెళ్ళడం, ఇదంతా కావాలని అపోజిషన్ పార్టీ వాళ్ళే చేశారని అవి ఇవి అని చెప్పి మాట్లాడేది. పాస్టర్ అనే పేరు పెట్టుకొని అసలు ఆ పాస్టర్ అనే పదానికి మచ్చ తెచ్చారు ఈ అభినవ్ పాస్టర్ గారు. ఇతన్ని పాస్టర్ అంటే కూడా మళ్ళీ పాస్టర్లు ఫీల్ అవుతారేమో, నిజంగా చెప్తున్నా. సో ఈ విషయంలో ఒకసారి భాను మేకల గారికి కాల్ చేద్దాం. హలో హలో భాను గారు, నమస్తే అండి. నమస్తే సౌమ్య గారు, చెప్పండి. సో ప్రజెంట్ మీరు క్రిస్టియన్లు తప్పు చేసినా ఒప్పు చేసినా మీరు మాత్రం యాజ్ ఎ క్రిస్టియన్స్కే సపోర్ట్ చేస్తారా? క్రిస్టియన్స్ గా అంటే ముందు ఒక జర్నలిస్ట్ గా సెక్యులర్ వాదిగా ఉన్నా. అంటే నేను ప్రైజ్ లార్డ్ చెప్తాను, జై శ్రీరామ్ అంటాను, అల్లాహి జిందాబాద్ కొడతాను, మతాలకి మనుషులకి భారతదేశానికి జిందాబాద్ కొడతాను. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి జిందాబాద్ కొడతా. క్రిస్టియన్స్ ఎవడు తప్పుడు చేసినా మాట్లాడతా. ఆల్రెడీ మొన్న ఏలూరులో ఒక పాస్టర్ 4 సంవత్సరాల బాలిక రేప్ చేశాడు. ఆ ఇష్యూ పైన కూడా మేము స్పందించాం. దొంగ పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాం, అందరి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. నిజంగా అట్లా మాట్లాడాలి అనుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూగా కొంతమంది వచ్చి మీకు రాళ్ళు కరిగిపోయినాయి, మీరు కాళ్ళు లేకపోతే నడుస్తున్నారని ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళపైన ఎందుకు స్పందించే ప్రయత్నాలు చేస్తారు? ఆల్రెడీ వాళ్ళపైన నేను ఒక్కడనే చేయాలని కాదు, ఆల్రెడీ అట్లాంటి పాస్టర్స్ పేరుతో ఈ అద్భుతాలు స్వస్థత కార్యాలు అని చెప్పి ఎవరెవరైతే చేస్తున్నారో అలాంటి వారిని ట్రోలర్స్, మీమర్స్, ఈ పేజెస్, క్రిస్టియన్స్ లోనే కొన్ని రోస్టింగ్ ఛానల్స్ అన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి, అందులో డౌటే లేదు. సో అలాంటి వాటికి కూడా నేను పూర్తిగా వ్యతిరేకమే. అట్లా స్వస్థత వరాల పేరుతో ఎవరినైతే అమాయక ప్రజల్ని లోపరుచుకుంటున్నారో, ఇట్లాగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారో, ఇట్లా మోసం చేస్తున్నారో వాటందరిని కూడా ఖండించాలి. వాటన్నిటి కూడా మేము పూర్తి వ్యతిరేకమే. పాస్టర్ అని అనట్లేను, మళ్ళీ సంబోధిస్తే అది తప్పైపోతుంది. పాస్టర్ రాజకీయ నాయకుడు, మోసగాడు. ఒక రాజకీయ నాయకుడికి మీరు ప్రీవియస్ గా తను ఉన్న చోటుకి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఇది వాళ్ళ కుట్రా వీళ్ళ కుట్రా అని చెప్పేసి చేయడం జరిగింది. ఇంత సపోర్ట్ చేశారు కదా, ఫైనల్ గా ఈ రోజు మీ దాకా పోలీసులు వచ్చి ఇదంతా చేసింది తనే, దీనికి కర్త కర్మ క్రియ ఈ కథకి మొత్తం ఇతనే అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇక్కడ ఒక చిన్న సవర్ణ నేను అభినవ్ దర్శన్ అనేవాడిని ఎప్పుడు ఒక వేదిక మీద ఎప్పుడు కూర్చోలేదు, వేదిక మీద ఎప్పుడు మాట్లాడలేదు, అతనితో వేదికను ఏం షేర్ చేసుకోవాలా. ఫోన్ కాల్స్ లో కూడా జస్ట్ ఒకే ఒక్కసారి ఇంటర్వ్యూ కోసం ఒక్కసారి ఇంటర్వ్యూ చేశాను అంతే. నిన్న పోయింది కూడా ఒక జర్నలిస్ట్ గా నిజాలు నిగ్గు తేల్చడానికి, నాకున్న డౌట్స్ ని క్లారిఫై చేయడానికి, అది సమాజం ముందు క్రిస్టియానిటీకి చూపిద్దామని మాత్రమే పోయాను. నేను ఎప్పుడు అభినయ దర్శన్ పైన సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేసినట్టు ఒక వీడియో కూడా చేయలేదు. గతంలో 11 నెలల కిందటే అభినయ దర్శన్ అనేవాడు 420 అని చెప్పి పెద్ద తమ్నైల్ పెట్టి గట్టిగా వీడియో చేశా. ఆ వీడియో కూడా నాకు ఈ రోజు ఉపయోగపడింది, ఎందుకంటే వీడి పైన గతంలోనే మనం వీడియో చేసామని చెప్పి ఈ రోజు నేను చేసినటువంటి లైవ్ లో చూపించా. అయితే ఎవరైనా సరే ఒక పాస్టర్ అనేవాడు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక మతోన్మాదో, లేకపోతే ఇంకో హిందుత్వవాదులో ముస్లిం, ఒక దాడి అనేది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. అది ఎవరిపైన దాడి చేసినా ముందు చూడగానే మనం ఏంటి, రక్తం కనపడగానే అయ్యో పాపం ఎవరో దాడి చేశారంటే అదొక సింపతి లేకపోతే సైకాలజీ, అది మనిషి స్వభావం. చూడగానే ఒక రక్తం చూడగానే, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి పడున్నాడండి, రక్తం పొడుగులో ఉన్నాడు, అది చూడగానే యాక్సిడెంట్ అయిందేమో అని అనుకుంటాం ఫస్ట్. రోడ్డు మీద పడి ఉంటే రక్తం పడుతుంది, రక్తంతో కక్కుతున్నాడు అని హాస్పిటల్ తీసుకెళ్లి రక్తంతో ఉన్నాడు, అతను సేవ్ చేయాలి, రక్తం పడుతుంది. కానీ తర్వాత అది మర్రాలి అది ఏంటి అనేది పోలీసులు తేలుస్తారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అభినయ దర్శనంలో నేనొక్కడనే కాదు ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ మీడియా మొత్తం కూడా 2 రోజుల నుంచి అభినయ దర్శన్ పైన దాడి చేశారని నిన్న సాయంత్రం పోలీసు వారు ఏదైతే సాక్ష్యాలు రివీల్ చేయక ముందు వరకు కూడా ప్రతి ఒక్కరూ స్పందించారు. అసలు మీడియానే ఒక డైలమాలో పడేసిండు, సోషల్ మీడియా వాస్తవాలను నమ్మేసేసారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అది ఎవరైనా స్పందిస్తారు కదా, ఒక మీడియా తరఫున మీరైనా మేమైనా స్పందిస్తాం.
సో పోలీసు వాళ్ళు మరి నిజాలు నిగ్గు తెలిసినప్పుడు కూడా మనం పోలీసు వారు నిజాలు చెప్పక ముందు ఎట్లయితే మనం స్పందించామో మీడియా వ్యక్తులుగా, పోలీసు వారు నిజాలు నిగ్గు తేల్చి ఇదంతా డ్రామా అన్నప్పుడు కూడా మనం దాన్ని ముమ్మాటికి ఖండించాల్సిందే, అందులో డౌటే లేదు. ఇప్పుడు సౌమ్యాస్ టీవీ తరఫున, సౌమ్యాస్ టీవీ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి దొంగ పాస్టర్లని, దొంగ బాబాలని, దొంగ ముల్లాలని, అంటే నేను 3 మతాలను కలిపి అంటున్నా. ఎవడెవడైతే ఇప్పుడు మనం 3 మతాలని కలిపి అనడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఇక్కడ జరిగింది ప్రజెంట్. కాదు నేను 3 మతాలని అంటే 3 మతాల వారిని అనట్లా. మతాల పేరుతో ఎవరెవరైతే హిందువుల్లో, ముస్లింల్లో, క్రైస్తవుల్లో మతాల పేరుతో మోసం చేస్తూ అమాయక ప్రజలను దోచుకు తింటున్న వాడు ఎవడైనా సరే మనం ఖండించాల్సిందే. అవును, అంతే, అందులో అంతే. మతం పేరుతో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది పొరపాటున హిందువులే చేశారనే ఇది కనుక బయటకు వెళ్ళి ఉంటే హిందూ క్రిస్టియన్లకి ఎంత గొడవ అయ్యేది, జరిగేది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మత గొడవలు ఎక్కువైపోయి ఈ రకంగా ఉన్నప్పుడు, వీడు ఇట్లాంటివి చేసినప్పుడు వాడు ఒక క్రైస్తవుడుగా ఉన్నప్పుడు మొన్నటిదాకా పాస్టర్ గా ఉన్నాడు, ఇప్పుడు రాజకీయ నాయకుడు అయితే అయ్యాడు. మొన్నటి వరకు పాస్టర్ గా ఉన్నాడు కదా, మరి ఆటోమేటిక్ గా చూసిన వాళ్ళందరికీ ఇది హిందువులే చేయించారనే ఒక ఇదే అనుమానం వస్తుంది కదా. అప్పుడు దాని ద్వారా హిందూ క్రిస్టియన్లు గొడవ జరుగుతుంది కదా. కాబట్టి తప్పు చేసినోడు కంపల్సరీగా చట్టం ముందు దొరికిపోతాడు. అదే అభినయ దర్శన్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఏంటంటే అందరూ వాడిని మంచోడు అని ఎవరు అనుకోవట్లా, వాడిని ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణలో ఏ మీటింగ్ కి పిలవట్లా, ఏ క్రిస్టియన్ మీటింగ్స్ కి పిలవట్లా, ఏ దళిత మీటింగ్స్ కి పిలవట్లా. వాడిని ఎప్పుడో బహిష్కారం చేసేసారు క్రైస్తవ సమాజం. క్రైస్తవులకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసుకోండి, వాడు ఎక్కడో భరోసా పార్టీ అని చెప్పి కాకినాడలో ఏదో పార్టీ పేరు లాంచ్ చేసి చేసాడు. ఆ పార్టీ కూడా ఆడిది కాదు, ఆ వ్యవస్థాపకులు తెలంగాణ వాళ్ళే. వీడు ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రానికి అధ్యక్షుడు అంట, భరోసా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ఈడే పార్టీ స్థాపించనే అది కూడా మోసం చేసినాడు. ఆ పార్టీ నేనే స్థాపిస్తున్నానని చెప్పి 6-7 లక్షలు ఏదో వసూలు చేశాడంట జనాల దగ్గర నుంచి. అసలు ఈయన స్కానర్లు పెట్టి పైసలు కొట్టండి అని ఇవన్నీ చేసిండు. అతనికి ఎన్ని లక్షల దాకా వచ్చి ఉంటాయి, ఈ రోజు చూడండి వాడు చేసినటువంటి దుర్మార్గమైన పని వల్ల పాపం ఏమీ తెలియనటువంటి ఆ కుర్రాళ్ళు పాపం వాళ్ళు ఏదో డబ్బులు నేను అదే టాపిక్ పైన మాట్లాడా, వాళ్ళు అరెస్ట్ అయిపోయారు. వాళ్ళు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయనో లేకపోతే ఇదేదో అనుకొని ఇట్లా జరుగుతుందని వాళ్ళకేం తెలుసు, అంత చిన్న చిన్న కుర్రాళ్ళు అదే వాళ్ళు బలైపోయారు. ఇప్పుడు ఆయన భార్య రెండో ఆవిడ ప్రెగ్నెంట్ అంట, ఆవిడని వదిలేసాడంట, మొదటి భార్య దగ్గరికి వెళ్ళాడంట 40 days బ్యాక్. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు నేను ప్రీవియస్ గా తనతో 2 సార్లు నేను ఇంటర్వ్యూ చేశా. ఆ 2 సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చారు. నేను చూసి వాళ్ళ వైఫ్ ఈ రోజు కెమెరా ముందు ఎవరైతే మాట్లాడుతున్నారో తను కాదు కదా నేను చూసింది, వేరే ఆమెను కదా అనే డౌట్ నాకు నిన్న నుంచి ఉంది. మీరు చూసినప్పటికీ ఉన్న ఆవిడ సెకండ్. ఓకే, ఇప్పుడు నిన్న ఉన్న ఆవిడ ఫస్ట్. ఓకే, అంటే ఇతన్ని ఏ రకంగా పాస్టర్ అనుకోవాలండి క్రైస్తవులు? ఒక మాట చెప్పండి. ఎక్కడైనా ఇప్పుడు ఆల్రెడీ క్లియర్ గా నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిండు, నేను పబ్లిక్ ఫిగర్ అండి, నేను ఒక ప్రజలకి ఏమంటారు సమస్యలు పరిష్కరించడం కోసం, ప్రజల కోసం, న్యాయం కోసం పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో నాకు ఏమైనా పర్వాలేదు అన్నాడు. దాని తర్వాత ఇంకొక మాట, మీరు ఇప్పుడు ఏమన్నా అయితే నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అంటే, నేను చేసిన తప్పులన్నీ కూడా బాప్తిసం తీసుకున్నాకే చేసా. ఇప్పుడు అతను పరలోకానికి వెళ్తాడంట. మరి ఇప్పుడు ఇవన్నీ చేశాక కూడా పరలోకానికి వెళ్తాడా? నిజంగా అసలు పాస్టర్ అనే ఇప్పుడు ఈ రోజు తను చేసిన పనికి పాస్టర్ అని అంటుంటే ప్రతి ఒక్క పాస్టర్ స్పందిస్తూ అందరితో మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు అన్నారు. నేను అందరూ మంచోళ్ళు ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ ఇందులో కూడా అట్లీస్ట్ 1%. అవును, అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని కూడా మనం అనకూడదండి. మంచోళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మన మీడియాలో ఉన్నాం, మీడియా వాళ్ళందరూ దొంగలే అంటే మనకి బాధేస్తుంది కదా. ఇప్పుడు ఎన్నో సమస్యల పైన మీరు కూడా సౌమ్యాస్ టీవీ తరఫు నుంచి ఎన్నో సమస్యల పైన మీరు కూడా వాయిస్ ఇచ్చారు. ఎంతో మంది ఆడపిల్లల విషయాల్లో కూడా మీరు కూడా వాయిస్ ఇచ్చారు. అంత మాత్రాన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవడో చేశాడని అంటే కరెక్ట్ కాదు కదా. అదే కదా, ఇప్పుడు ఆడెవడో చేశాడని మిగతా పాస్టర్స్ ఇప్పుడు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేది కాదు, ఇప్పుడు కొంతమంది బాబాలు ఉన్నారు. ఎవడో బాబా ఆడెవడో జ్యోతిష్యం పేరుతో ఆడవాళ్ళని ఏదో ట్రాప్ చేశాడని జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరినీ ఇట్లాగే చేస్తారని తప్పు కదా. సో ఏంటంటే వీడు ఏం చేశాడంటే, వీడికి జరిగింది వీడినే మనం బాధ్యులు చేయాలి, మిగతా వాళ్ళని బాధ్యులు చేయాల్సిన అవసరం లేదని నేనంట. ఇక్కడ ఎవరైతే సుపారీ ఇచ్చారో పిల్లలు చిన్న వయసు, వాళ్ళు ఈరోజు తీసుకెళ్లి వాళ్ళని జైల్లో కూర్చోబెడితే
వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు తలెత్తుకుని ఎట్లా తిరుగుతారు వాళ్ళ ఫేస్లు బయట రివీల్ అయినప్పుడు? తలెత్తుకొని తిరగటం పక్కన పెట్టండి, అసలు వాడు బయటకు వస్తారో రాదో కూడా తెలియదు కదా. ఇదొకటి. అండ్ ఇంకోటి, ఈయనకి రిటర్న్ కాల్స్ వచ్చినప్పుడు ఈయన పైన దాడి చేస్తాయని ఎవరో గంగారాం అట కాల్ చేసి బెదిరించినప్పుడు మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అది నిజమే అయ్యి ఉంటే. అండ్ అది కూడా ఫేకేనంట. అదే, అది కూడా ఫేక్, అది నిజం అయ్యి ఉంటే ఇవ్వాలి, కాదని అక్కడ అర్థమైపోయింది మనకి. ఇంకోటి, ఈయనకి ఇంత హెల్త్ బాగాలేకపోయినా కూడా ఎవరైనా అక్కడ బెడ్ మీద ఉన్నప్పుడు ప్రతి మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రతి మీడియాకి వాయిస్ ఓవర్ ఇస్తారా? అంటే అంత హెల్తీగా ఉన్నాడా ఆయన? అంటే అక్కడ క్లియర్ గా అర్థం ఏమైతుందంటే ఈయన ఎంతసేపు ఉన్న ఫేమ్ కోసం చేస్తున్నాడు అని ఒకటి క్లియర్ గా అర్థం అయిపోయింది అక్కడ, అర్థమైపోయింది జనాలకి. అసలు నిజంగా అసలు పాస్టర్ అనే పేరుకి మచ్చ తెచ్చిండు. అవును, వాస్తవమే. సో ఇలాంటి పాస్టర్లకి, ఇట్లా ఎవరైతే దేవుని పేరుని అడ్డం పెట్టుకొని దేవుని పేరుతో దందాలు చేస్తారో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇట్లాంటి వెధవల్ని ఇప్పుడు వీడు దొరికాడు కాబట్టి దొంగ, ఇంకా చాలా మంది మతాల పేరుతో రెచ్చగొడతా ప్రసంగాలు చేస్తూ రచరచ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సౌమ్యాస్ టీవీ నుంచి నేను ఒకటే చెప్తున్నాను, మీరు నోరు అదుపులో పెట్టుకుని అందరూ ఒకటే మతం, ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఇతర మతాలని పరమతాలని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇది భారతదేశం. క్రైస్తవుల్ని హిందువులు ప్రేమించాలి, హిందువులు గౌరవించాలి, హిందువుల్ని క్రైస్తవులు గౌరవించాలి, ఒకరినొకరిని ప్రేమించుకొని ఒకరినొకరు చక్కగా పరమత సహనాన్ని పాటిస్తూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ఇది భారతదేశం. విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న రకాల కులాలు, విభిన్న మతాలు, విభిన్న భాషలు అన్ని కలిపితేనే ఇది భారతదేశం. ఒక్క హిందువులో ఉంటేనే భారతదేశం కాదు. హిందువులతో పాటు క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. తప్పు ఎవడు చేస్తాడా వాడి వరకు చూడండి. క్రైస్తవుడు చేస్తాడా, ముస్లిం చేస్తాడా, హిందువు చేస్తాడా, లేదంటే ఒక జర్నలిస్ట్ చేస్తాడా? తప్పు చేసినప్పుడు తప్పును తప్పుగా చూపించటమే. ఈ రోజు వీడు దొరికాడు, ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. అప్పుడు క్రైస్తవం మొత్తం దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడైతే వీడి నుంచి క్రైస్తవ్యానికి ఒక దరిద్రం వదిలిపోయింది అని ఒక హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇలా చేసాడు అనేది కూడా ఒక బాధలో కూడా ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. సో క్రిస్టియన్స్ పరువు తీయడానికి ఎవరో అవసరం లేదు, క్రిస్టియన్సే చాలు అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఈరోజు అదే నిజమైంది, ఈరోజు అదే ప్రూవ్ అయింది వీడి దరిద్రం ఈ వెధవ వల్ల. సో ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ గొర్రెలు అని మాట్లాడతారు. సో దానికి కూడా ఓకే, మేము నిజంగా గొర్రెలమే అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు అదేం తప్పు కాదు కదండి. ఇప్పుడు గొర్రెలు అన్నప్పుడు సందర్భాన్ని బట్టి గొర్రెలు అవుతారు, సందర్భాలను బట్టి సింహంలాగా కూడా అవుతారు క్రిస్టియన్స్. ఏమోండి, ఈ విషయంలో అయితే అసలు అభినయ్ గారు అసలు దొంగ పాస్టర్ అనండి. ఓకే, దొంగనా ఏదా అని మళ్ళీ ఆయన బయటకు వచ్చినాక ఎట్లాగో ఇంకేదో డ్రామా క్రియేట్ చేస్తాడు, ఏదో సింపతి కోసం. అసలు ఎవరు నమ్ముతారు ఎంత చేసినా? ఒక మాట చెప్పండి. నమ్మినా నమ్మకపోయినా ఆయనకి ఫేమ్ కావాలి, ఆ ఫేమ్ కోసం ఎంతకైనా వెళ్ళడానికి అతను రెడీ అన్న విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. సరే, ఇప్పుడు ఆడు బయటికి రావాలి కదా, వచ్చిన తర్వాత కదా ఈ ముచ్చటంతా. రానివ్వండి, ఫస్ట్ వచ్చిన తర్వాత ఏం ముఖం పెట్టుకుని. నాకు తెలిసి అయితే ఇప్పుడు నేను తప్పు చేశాను అనే రియలైజేషన్ అయితే వచ్చి ఉంటది ఆడికి. వచ్చే టైంకి ఆడి భవిష్యత్తు ఆడి చేతుల్లో లేదు, జైల్లో ఉంది. ఇప్పుడు ఎంత రియలైజ్ అయినా ఉపయోగం లేదు. ఆడు చేసిన మోసాన్ని తలుచుకుని గుండెల్లో ఇక కన్నీళ్లతో ఆ జైల్లో ఏడవటమే. ఒకవేళ కర్మగాలి లేకపోతే దేవుడు లేకపోతే జడ్జిలు దయదలిసి ఒక అవకాశం ఇద్దామని రిలీజ్ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత ఆడు ఆంధ్ర తెలంగాణలో ఉండనివ్వరు. ఉన్నా మాలాంటి వాళ్ళం ఒప్పుకోము, క్రైస్తవులు ఒప్పుకోరు, జర్నలిస్టులుగా మేము ఒప్పుకోము, పాస్టర్లు ఒప్పుకోరు, దళితులు ఒప్పుకోరు. ఇక ఏ మధ్యప్రదేశ్, బీహార్, అటు గోవా, ముంబై అటు పోయి సెక్యూరిటీ గార్డ్ జాబులు లేకపోతే ఇంకా జాబులు చేసుకుంటూ బుద్ధిగా బతికితే తప్ప ఇంకాడికి వాడి లైఫ్ ని వాడే శాశ్వతంగా సమాధి చేసేసుకున్నాడు. 500 అడుగుల లోతుల్లోకి తీసేసుకొని వాడే సమాధి చేసేసుకున్నాడు. వీడియో తీస్తున్నాడు కదా, వీడియో తీసేవాడిని వాళ్ళు ఎవరు ఏం అనట్లా. ఎంతసేపు వీడియో తీస్తున్న వాడిని నువ్వు ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నానండి, దొంగతనం చేస్తున్నప్పుడు ఎవడన్నా నన్ను చూస్తున్నాడు అనుకో, ఆ చూసేవాడిని కనీసం రాయి తెచ్చి కొట్టడం ఏదో చేయాలిగా. నిజంగా ఇప్పుడు వాడు మరి ఆ రకంగా చేస్తున్నప్పుడు ఈ వీడియోలు బయటకు వెళ్తే ప్రమాదం అని నిజంగా దొంగలే అనుకోండి. నిజంగా దొంగలు అయితే కంపల్సరీగా వీడియో తీస్తుంటే ఆ వీడియో తీసేవాడిని కూడా ఫోన్ లాక్కొని కొట్టడం, వాడిని పగల కొట్టడం ఏదో చేస్తారు. అదంతా ఫేక్ కాబట్టి మరి అది వీళ్ళు చేస్తున్న డ్రామా అడావుడు చేయాలి కాబట్టి అది వీడియోలో రికార్డ్ అవ్వాలి కాబట్టి వాడిని ఏం చేయాలి. నిజంగా మళ్ళీ ఒక దగ్గర వెళ్ళి నించున్నాడు, అబ్బా అబ్బా, ఒక దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తున్నాడు. ఏంటండి డ్రామా?
నిజంగా రామ్ గోపాల్ వర్మ కూడా ఎంత తీయలేదేమో నిజంగా నాకు తెలిసి. నిజమే అనిపిస్తుంది చూస్తున్న జనాలందరూ కూడా అదే అనుకుంటున్నారు ప్రజెంట్. ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పు లేదని. అంటే ఇంకా అంతకంటే ఏమన్నా పెద్దది అవార్డు ఉంటే ఇవ్వచ్చు. ఆస్కార్ ఏం సరిపోతుంది వీడి లెవెల్కి. చూడండి ఇప్పుడు ఆడవాళ్ళు, వాడి భార్య, వాడి చెల్లెళ్ళు ఎవరు సపోర్ట్ లేరు ఇప్పుడు ప్రస్తుతం. పాస్టర్లు, క్రైస్తవులు ఇప్పుడు ఆడవాళ్లే తిరుగుతా ఉన్నారు. ఎందుకు ఆ కర్మ వాడికి చెప్పండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సౌమ్య గారు. సో చూసారు కదా, ఆఖరికి దొంగ దొరికేశాడు. సో మరి మీ అందరు ఏమంటారు? ఇంకా స్టిల్ కొంతమంది ఉన్నారు అంటే ఆయన ఇంత చేశాడు, తన నోటితో తనే ఒప్పుకున్నాడు, అంత అడ్డంగా బుక్ అయిపోయాక కూడా మరి ఎందుకు ఇంకా ఆయన మంచోడు అనే కామెంట్లు పెడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. లేదు ఇంకేమైనా చేస్తా, నేను పబ్లిక్లోనే ఉండడానికి ఎన్నైనా చేస్తా, ఎంతకైనా పోతా అంటే రోడ్డు మీద ఎక్కడ దొరికితే అక్కడ జనాలే అరుచుకుంటారు ఈయననిగా. మనం దాని విషయంలో ఏం మాట్లాడిన అవసరం లేదు. అండ్ ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా ఎంక్వైరీ చేశారు, నిజాన్ని బయటికి రాబట్టారు. నిజంగా సెల్యూట్ చెప్పాలి.